ప్రతోడు ఆంధ్ర మీద ఏడవడమే, ప్రతోడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద ఏడవడం. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో ఏదో జరిగితే దానికి వీళ్ళు స్పందించాలంట, వీళ్ళు రియాక్ట్ అవ్వాలంట, వీళ్ళు గొంతెత్తాలంట, గుడ్డలు దించుకోవాలంట. ఉనికి లేనటువంటి ఒక సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నేత రామకృష్ణ అని ఆయన ఒక ఫైర్ అయ్యాడంట. ఈయన వయసుకైనా నేను గౌరవం ఇవ్వాలి కాబట్టి రామకృష్ణ గారు అంటున్నాను. పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై సిపిఐ నేత రామకృష్ణ ఫైర్. టీడీపీ లడ్డు కల్తీ అంటూ పదే పదే ప్రచారం చేశారు కదా, అయోధ్య రాముని విరాళాల చోరీపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు ఎందుకు అని అడుగుతా ఉన్నాడు. నాకు అర్థం కాల, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించాలి? అయోధ్య రామ మందిరం అయోధ్యలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆ రాష్ట్రానికి ఒక సీఎం ఉన్నాడు, అక్కడ ఒక ప్రభుత్వం ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ పార్టీకి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. కాబట్టి తప్పు ఉందా ఒప్పు ఉందా అనేది వాళ్ళు తేల్చుకుంటారు. అది ఆంధ్ర కాదు కదా, అది అయోధ్య కదా, ఉత్తరప్రదేశ్ కదా, దానికి వీళ్ళు ఎందుకు స్పందించాలి? అక్కడ ప్రభుత్వం స్పందించకపోతే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే, హిందూ మతంలో ఒక రకమైనటువంటి విద్వేషాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు స్పందించట్లేదు, చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు స్పందించట్లేదు అంటే స్పందిస్తారు. అక్కడ ఏదో కొంతమంది డబ్బు కక్కుర్తిపడి కొంతమంది చేస్తే వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి వచ్చిన ఎలిగేషన్స్ వచ్చింది. వెండికి సంబంధించినటువంటి బార్స్ ఎవరో ఒక బాగా డబ్బున్న ఆయన ఇచ్చాడంట, కొన్ని కోట్ల రూపాయలు విలువైనవి. వాటికి లెక్కపత్రం లేదు, రసీదు కూడా నాకు ఇవ్వలేదు అంటున్నారు. అలాగే అనేక రకాల విరాళాల్ని దోచుకు తినేసినారు కొంతమంది అని చెప్పేసి అక్కడ నడుస్తూ ఉంది. అక్కడ ప్రభుత్వం యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. సొంత ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో తప్పు చేసినటువంటి నియమించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే కనుక డైరెక్ట్గా రంగంలోకి దిగినాడు. అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో అఖిలేష్ యాదవ్ చాలా గట్టిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, దానికి సమాధానం ఇస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి సీఎం. దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాలి? ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎందుకు ఏలు పెట్టాలి? తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూకి సంబంధించి, మన యూపీకి సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఏం సంబంధం? తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రాలో ఉంది. ఇక్కడ ఆంధ్రాకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మంత్రులుగా నారా లోకేష్ గారు, మిగిలిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఒక తప్పు జరిగింది, నెయ్యిలు ఇది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. ఇక్కడ పరాకమణి కేసులో డబ్బులు అక్రమంగా దొబ్బేస్తా ఉన్నారు. వీటి మీద చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే ఇది ఇక్కడ జరిగింది కాబట్టి, మన రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి. అక్కడ ఏదో జరిగితే ఏం చేయాలా? పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసినా చేయకపోయినా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం యాక్టివ్గా పనిచేయకపోతే, ఒకవేళ క్వశ్చన్ చేసినట్టు ఒక అర్థం ఉంది, వాళ్ళు పనిచేస్తున్నారు కదా. ఆ విషయం సిపిఐ పవన్ కళ్యాణ్ని తిట్టాలో చంద్రబాబు నాయుడిని తిట్టాలి ఇక్కడ అర్జెంటుగా. అయోధ్య రాముని విరాళాల చోరీపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు అయోధ్య రామ భక్తుల మనోభావాలు దెబ్బతినవా? కల్తీ చేయడానికను డబ్బులు దొబ్బడానికి సంబంధం ఎక్కడ ఉంది? ఇప్పుడు విరాళాలు అక్రమ మార్గాల్లో దొబ్బేశారు. సో వాటిని పసిగట్టే అక్కడ ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎంత మొత్తంలో పని చేస్తున్నారు, ఏంది కథ అనేది మొత్తం తెలుస్తూ ఉంటుంది. లెక్కలు వాళ్ళ ఆస్తులు అన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఆంధ్రాలో కూడా వచ్చింది. పరాకమణి కేసు ఏంటి? అక్కడ ఉన్నటువంటి విదేశీ భక్తులు ఇచ్చినటువంటి డాలర్స్ని అక్రమ మార్గాల్లో దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇంటితో సహా అన్నింటినీ కూడా రాయించేసుకున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చేస్తున్నారు. సో అక్కడ అలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించాలి? మనోభావాలు దెబ్బతినవా? కల్తీగాను దానికి సంబంధం ఏంటి? దీంట్లో రకరకాల కెమికల్స్ వేశారంటున్నారు, అసలు నెయ్యే లేని దానికి పెట్టారంటున్నారు. ఆ డైరీలన్నీ కూడా ఒక కృత్రిమ మార్గాల్లో తయారు చేస్తున్న నెయ్యిని సప్లై చేస్తే అంటున్నారు. సో గత 5 సంవత్సరాల్లో ఆ లడ్డూలు తిని చాలా టేస్ట్ చిరాగ్గా ఉందని చెప్పినటువంటి వార్తలు కూడా మనం చూసాం. ఇప్పుడు వచ్చేసి ఒక కల్తీ జరిగిన దానికను ఒక దొంగతనానికి ముడిపెట్టేటటువంటి, అంటే మన భాషలో అంటూ ఉంటారు మోకాలకి బోడిగుండికి ముడపెట్టడం అని, ఆ మాదిరి ఉందన్నమాట. సో తిరుమల లడ్డు విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎక్కడ పడితే అక్కడ విమర్శలు చేశారు. అమరావతి నుంచి అయోధ్య వరకు పవన్ పాదయాత్ర చేయాలి. ఆయన చేస్తాడో లేదో ఆయన చూసుకుంటాడులే, మీరు చేయండి. పవన్ కళ్యాణ్ ముందు మీరు స్పందించండి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ని మీరు క్వశ్చన్ చేయండి. లేదంటే దేశ ప్రధాని, అక్కడ బీజేపీ పార్టీ కాబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేయండి. అంతేగాని అక్కడ అసలు రాష్ట్ర ప్రభుత్వానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీది, అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీది, అక్కడ ఉన్నటువంటి సీఎం బీజేపీకి సంబంధించిన ఆయన. క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం చేయాలి? కానీ వచ్చేసి ఆంధ్ర సీఎంని, ఆంధ్ర డిప్యూటీ సీఎంని క్వశ్చన్ చేయడం ఏదైతుందో దీనంతా దౌర్భాగ్యం ఇంకోటి లేదని నేను అంట. అదనమాట సార్, మన రాష్ట్రంలో జరిగినటువంటి తప్పుని క్వశ్చన్ చేయకూడదట. ఈ లెక్క వేసుకుంటే కనుక తప్పు జరిగిన చోట తప్పు చెప్తాడు, అవసరం అయితే అక్కడ తప్పు జరిగింది, అక్కడ ప్రభుత్వం అక్రమార్కులకే అండగా నిలబడిందంటే అప్పుడు క్వశ్చన్ చేయకుండా ఎందుకు? అది సంగతి. ఈ సిపిఎం వాళ్ళు ఎట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీలు ఎక్కడ ఉన్నాయో వాడికి కూడా తెలియదు.